హలో గాయ్స్, వెల్కమ్ టు ఓజిటీ ఛానల్. అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మీ శరీరానికి కూల్ డ్రింక్ ఎలాంటి హాని తలబెడుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే, కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల తర్వాత కూల్ డ్రింక్లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చక్కెర తింటే వాంతులు అవుతాయి, కానీ కూల్ డ్రింక్లో ఉండేటువంటి ఫాస్ఫరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది. కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాల తర్వాత కూల్ డ్రింక్లో ఉన్న షుగర్ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వుగా మారి బరువు పెరుగుతారు. కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాల తర్వాత రక్తంలోకి షుగర్ను పంపించడం కొనసాగుతుంది. కూల్ డ్రింక్లో ఉండే కెఫిన్ అనే కెమికల్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్తపోటు పెరిగి మీ కంటిపాపలు చిన్నవైపోతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీన్ని తీసుకున్నా ప్రమాదమే. అందుకే చిన్నపిల్లలను కూల్ డ్రింక్లకు ఎంత దూరం పెడితే అంత మంచిది. కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాల తర్వాత ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఒక కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ ని తీసుకున్నట్లే లెక్క. కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు అంటే గంట తర్వాత మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. దీంతో తరచుగా మూత్ర విసర్జన జరగడంతో పాటు డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు, మన పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండటమే మంచిది. సో ఫైనల్లీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలవాలంటే వెంటనే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.